మీడియా మిత్రులకి మరొకసారి కలుస్తున్నాము. ముఖ్యంగా మేము ఇక్కడ సుబ్బారెడ్డి అన్న మరి బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చినారు. ఒక పుకారు కలిగిస్తున్నారు అందరూ. మొన్నొచ్చి క్రైస్తవులందరూ ఏదో ధర్నా చేస్తున్నారు. తలా 50,000 ఇస్తే వాళ్ళు చేతులు దులుపుకొని వెళ్ళిపోయినారని పుకారు కలిగిస్తున్నారు. అట్లాంటి ప్రసక్తే లేదు. మేము పోరాడుతూ ఉన్నాము. మేము ఇక్కడికి వచ్చి ప్రశ్నించినందుకు వీళ్ళు ఏం చేస్తారులే అని పోలీసులను పెట్టి మా పైన బైండ్ ఓవర్ వేయించినారు. ప్రతి 2 రోజులకు ఒకసారి ఫోను, మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి బైండ్ ఓవర్ అవ్వాలని. మేము ఎస్పీ గారిని కలిసినాము. ఎందుకు బైండ్ ఓవర్ వేస్తున్నారని ఎస్పీ గారిని గట్టిగా అడిగినందుకు ఎంక్వైరీ చేపిస్తున్నారు. అందుకు మేము ఎందుకు అడుగు పెట్టలేకపోతున్నామంటే బైండ్ ఓవర్ అంటున్నారు కాబట్టి. నేను ఒక్కరిని 2-3 బయటికి పోతే ఎవరు నిలబడే వాళ్ళు లేరు, అంత శక్తి లేదు. కాబట్టి మాకు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. దేనికి న్యాయం కోసం వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. ఒక బిషప్ అనే వ్యక్తి అన్యాయంగా భూములు అమ్మి వ్యాపారం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాం బీజేపీ వాళ్ళని. రాండిన్న, ఇది మీ సమస్య మా సమస్య కాదు, ఇది కడపలో ఒక స్కూల్ని నిలపాల్సిన సమస్య అంటే అన్నవాళ్ళు కూడా ముందుకు వచ్చినారు. కాబట్టి ఇక్కడ జరిగే అక్రమాన్ని ఖచ్చితంగా ఆపాలా. మరొకసారి నేను మీడియాలో చెప్పేది ఏమంటే, సిఎస్ఐ మిషనరీస్ నుంచి పోతా 4కే ఇచ్చినారు. ఇక్కడ ఒకటి స్కూల్స్ని డెవలప్ చేయండి, రెండోది హాస్పిటల్స్ని డెవలప్ చేయండి, లేదా ఓల్డేజ్ హోమ్స్ని కట్టండి, లేదా ఆర్ఫనేజ్ని కట్టండి అని మాత్రమే ఈ భూములు ఇచ్చిపోయినారు. ఇది న్యాయంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ భూమి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఒక వ్యక్తిది కానే కాదు. ఇక్కడ ఇలా చేస్తున్నారు. మీరు స్కూల్ కట్టండి, ఇట్లా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టే బదులు ఇక్కడ స్కూల్ని డెవలప్ చేయండి. ఎవరన్నా వద్దన్నారా? అంత పెద్ద స్కూల్ని మీరు ఇప్పుడు 60 మంది కూడా లేరు, వాళ్ళని కూడా వద్దని చెప్పి ఇక్కడ మీరు మెయిన్ రోడ్కి కడుతున్నారు. ఏది గేటు కూడా క్లోజ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని బెదిరించినా, మా పైన బైండ్ ఓవర్ పెట్టినా, రౌడీ షీటర్లన్నా మేము భయపడము. ఇలా మాకు బీజేపీ నాయకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ మాకు అండగా ఉండి మా ఇంట ఉంటారంటే ఎంతవరకైనా మేము దీనికోసం పోరాడతాము. మరొకసారి ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులందరికీ మీరు ఒక ఆస్తిని అక్రమంగా పోకుండా కాపాడడానికి మీరు వచ్చినారు. దానికి కృతజ్ఞతలు. మీలాంటి వాళ్ళు మాతో ఉంటే ఖచ్చితంగా మేము ఎంతవరకైనా పోరాడతాము. ఏ పోలీసుల బెదిరింపులు కూడా మేము భయపడకుండా పోరాడతామని మేము ప్రెస్ వాళ్ళకి తెలియజేస్తాం.